మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చేసి గోగుల వెంకటకృష్ణ. ఇంజనీరింగ్ కాలేజీలో నేను మ్యాథమెటిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఈ ఈకామ్ 365 అనే కంపెనీని పార్ట్ టైంగా ఎంచుకున్నాను. ఎందుకు ఎంచుకున్నాను అని అంటే, ఇక్కడ మన నిత్య అవసరాలకి మన ఆదాయాన్ని ఖర్చు పెడుతూ మన బంధుమిత్రుల నిత్య అవసరాల కోసం వాళ్ళు ఖర్చు పెడుతూ ఉంటే మనందరి ఖర్చుల ద్వారా అదనపు ఆదాయాన్ని పొందేటువంటి అవకాశం ఈ ఈకామ్ 365లో పుష్కలంగా ఉంది. కాబట్టి నేను ఇందులో పార్ట్ టైంగా పనిచేయడానికి సిద్ధపడ్డాను. ఖాళీ సమయంలో కరెన్సీ సంపాదించేటువంటి కార్యక్రమం మనం అందరము ఇప్పుడు వినబోతున్నాం మరి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈకామ్ 365 కంపెనీ మనకు ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే, ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో మరి ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో ఏముంది మనకి అని అంటే, ఇక్కడ మన రోజువారీ అవసరాలకి మన డబ్బుని గ్యాస్ కొనుగోలుకి వాడుతున్నాం, పెట్రోల్ ఇంధనం కోసం మనం వాడుతున్నాం, ట్రైన్లలో ప్రయాణం కోసం మన ఆదాయాన్ని వాడుతున్నాం, కరెంటు బిల్లు కట్టడం కోసం మనం వాడుతున్నాం. మరి ఇలాంటి వాటికి మనము ప్లస్ మన వాళ్ళు ఖర్చు పెట్టడం ద్వారా మనందరికీ ఆదాయం వస్తూ ఉంటే ఎవరికైనా ఇబ్బందా అంటే, ఎవరికి ఇబ్బంది లేదు. నాకు డబ్బులు రావడం కోసం మీరు ఖర్చు పెట్టట్లేదు, లేదా మీకు డబ్బులు రావడం కోసం మీ బంధుమిత్రుల్ని ఖర్చు చేయమని మీరు అడగట్లేదు. ఇక్కడ మై ఫ్రెండ్స్, నెలకు 1000 రూపాయలు మనం గ్యాస్ కోసం ఖర్చు పెడుతున్నాం. ఆ 1000 రూపాయల ఖర్చులో 15% అండి, 15% అంటే 150 ఈ కాయిన్స్ కంపెనీ మనకి ఇస్తుంది. అలాగే పెట్రోల్ కోసం గరిష్టంగా ఒక నెలలో మనం 10,000 రూపాయల వరకు మనం బిల్ సబ్మిట్ చేయొచ్చు. అందులో 5% మై ఫ్రెండ్స్ 500 ఈ కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ట్రైన్ టికెట్స్ అండి, 3,000 రూపాయలు గరిష్టంగా ఒక నెలలో మనం ప్రయాణం చేస్తున్న ట్రైన్ టికెట్స్ 3,000 వరకు మనము ఇందులో అప్లోడ్ చేయవచ్చు. సో దాంట్లో 5% అండి, మళ్ళీ 150 పాయింట్లు. అలాగే కరెంట్ బిల్ అండి, గరిష్టంగా 5,000 రూపాయల బిల్స్ వరకు మనం సబ్మిట్ చేయొచ్చు. సో అందులో 10% అండి, మళ్ళీ 500 పాయింట్లు. ఈ విధంగా మనము మొత్తం గరిష్టంగా 1,300 ఈ కాయిన్స్ మనం పొందుతామండి. 1,300 ఈ కాయిన్స్ మనం పొందుతాం. మరి వీటిని మనం ఎలా వాడుకోవాలి, దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి? మీరు ఉచితంగా ఈ ఈకామ్ 365 యాప్ ప్లే స్టోర్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా మీరు బిల్స్ అప్లోడ్ చేయడం ద్వారా మీకు ఈ కాయిన్స్ వస్తాయి. గరిష్టంగా 1,300 ఈ కాయిన్స్ వస్తాయి. మరి వాటిని ఎలా వాడాలి? సో మొబైల్ రీఛార్జ్ కోసం మీరు వాడుకోవచ్చు, మొబైల్ రీఛార్జ్ కోసం. అలాగే మీరు మీకు నియర్ బై షాప్స్, ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి షాప్స్లో కూడా ఆ ఈ కాయిన్స్ ద్వారా సరుకులు కొనుక్కోవచ్చు.
ఆ విధంగా ఆన్లైన్ల ద్వారా అంటే ఈకామ్ యాప్లో కూడా మీరు ఏదైనా కొనుగోలు చేసి మనము ఆ ఈ కాయిన్స్ ని రిడీమ్ చేసుకోవచ్చు. సో అలా బిల్స్ అప్లోడ్ చేయడం ద్వారా వచ్చినటువంటి ఈ కాయిన్స్ తో మనము ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో మన అవసరానికి మనము వాడుకుంటూ ఉంటే మనకు ఆదాయం వచ్చేటువంటి మార్గం అది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ మొబైల్ యొక్క రీఛార్జి 3999 3999 అండి. సాధారణంగా ఇవాళ మార్కెట్లో ఉన్నటువంటి ఆపరేటర్స్ లో మనం ఇలా రీఛార్జ్ చేస్తే వాళ్ళకు మనం మెయింటైన్ ఛార్జీ, సర్వీస్ ఛార్జీ ఒక 5 రూపీస్ 2 రూపీస్ లేదా 3 రూపీస్ కట్ అవుతుంది ఎక్స్ట్రా. కానీ ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్, బిల్స్ అప్లోడ్ ద్వారా వచ్చినటువంటి ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఈ కాయిన్స్ ని ఇలా మనము రిడెంప్షన్ చేసుకోవచ్చు. చూడండి 3999 కాస్త 3995 రూపీస్ వచ్చేసింది. అంటే 4 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. అలాగే ఈ ఈకామ్ 365 లో ఈ షాప్ అనే ఒక పోర్టల్ ఉంటుంది. ఈ షాప్ అనే పోర్టల్. సో ఈ పోర్టల్లో కూడా మనము మనకు కావాల్సిన సోప్స్ కావచ్చు, షాంపూలు కావచ్చు, ఇంట్లో కావాల్సిన ఆయిల్ కావచ్చు, ఇలాంటివంటి పర్చేజ్ చేసినప్పుడు కూడా మనం ఈ కాయిన్స్ వాడుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఈ సోప్ని మనం పర్చేజ్ చేస్తున్నాం. ఇంకా పర్చేజ్తో పాటు ఇక్కడ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది 118 పాయింట్లు. సో ఇక్కడ చూడండి పే అంటున్నాను, నేను పే అంటున్నాను. టోటల్ బిల్ మీరు చూడండి ఇక్కడ టోటల్ మనం 720 రూపాయలు మన బిల్ అండి, 720 రూపీస్. దీంట్లో ఈ కాయిన్ చూడండి 200. మనం ఏదైతే కరెంట్ బిల్లు, పెట్రోల్ బిల్లు, గ్యాస్ బిల్లు, ట్రైన్ టికెట్ ద్వారా గరిష్టంగా 1300 ఈ కాయిన్స్ మనం పొందొచ్చు ఉచితంగా. సో వాటిని ఇక్కడ ఈ వస్తువులు కొంటుంటే చూడొచ్చు 200 వరకు ఈ కాయిన్స్ మనం వాడుకోవచ్చండి. ఇక్కడ మనం టచ్ చేయగలి చూడండి 720 రూపాయలు కాస్త మనకు 520 రూపాయలు తగ్గిపోయిందండి. సో ఈ విధంగా మనము ఈ కాయిన్స్ ని కంపెనీలో మనం పొందొచ్చు బిల్స్ అప్లోడ్ చేయడం ద్వారా. సో ఇలా మన అవసరాలకు సంబంధించిన వాటికి మన సంపదని వాడితే ఆ సంపద నుంచి వచ్చే కాయిన్స్ నే ఈ కాయిన్స్ అంటాము. ఇంకా ఇందులో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక యాప్ మనకు అవైలబిలిటీ ఉంటుంది. ఎడమ వైపు ఈ తల భాగాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మై ఓమ్ని కార్డ్ అని ఉందండి, మై ఓమ్ని కార్డ్. సో ఈ మై ఓమ్ని కార్డ్ అనేది ఏంటంటే ఇది ఒక విర్చువల్ పెట్రోల్ కార్డ్ అండి, విర్చువల్ పెట్రోల్ కార్డు. సో ఈ కార్డులో మనము 900 రూపీస్ మనము యాడ్ చేసుకుంటే ఓమ్ని కార్డు కోసం, సో అందులో మనకు 1000 రూపీస్ వస్తుంది. 1000 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. అంటే 100 రూపాయల లాభం అన్నమాట. సో ఇట్లా పెట్రోల్ కోసం మనము 900 రూపాయల చొప్పున మనం యాడ్ చేసుకుంటే 900కి 100 రూపాయలు యాడ్ అయ్యి మనకు 1000 రూపీస్ చూపిస్తుంది. ఇప్పుడు ఆ యాప్ లో యాడ్ చేసినటువంటి డబ్బుల ద్వారా ఏ పెట్రోల్ బంక్ లో అయినా సరే మనం పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఇంధన్ మన సిఎన్జి గ్యాస్ కానీ మనం వాడుకోవచ్చు. సిఎన్జి గ్యాస్ కానీ మనం ఆ డబ్బుల్ని వాడుకోవచ్చు. సో ఇలా నెలకి 6 సార్లు మనం 900 చొప్పున లోడ్ చేసుకుంటే ప్రతి 900కి 100 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అయ్యి 6000 వస్తుంది. ఒక నెలలో
మనము యాడ్ చేసుకుంది 5,400, కానీ అందులో వచ్చిన బ్యాలెన్స్ 6,000 రూపాయలు. అంటే నెలకి 600 చొప్పున మనకు బెనిఫిట్ ఉంది. ఈ విధంగా కంపెనీ 10 months ఇస్తుంది, 6,000 రూపాయలు మనకు బెనిఫిట్ ఉంది. మరి ఈ ఓమ్ని కార్డ్ యాప్ యొక్క కాస్ట్ ఎంత అంటే 3,200. మనం కట్టిన ఈ 3,200 కూడా మళ్ళీ మనకు ఈ కాయిన్స్ రూపంలో వచ్చాయి. ఇందాక బిల్స్ లోడ్ చేయడం ద్వారా ఏ విధంగా అయితే ఈ కాయిన్స్ వచ్చాయో, అలా ఈ యాప్ కొనుగోలు చేయడం ద్వారా కూడా మనకు 3,200 కాయిన్స్ వస్తాయి. వాటిని పర్చేస్ కోసం మనం వాడుకోవచ్చు. సో ఇకపోతే మరి ఇందులో మనకు వచ్చేటువంటి లాభం ఏంటి, వ్యాపారం చేస్తే మనకు ఏం లబ్ధి చేకూరుతుంది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మన ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఆదాయం సంపాదించేటువంటి ఒక అవకాశాన్ని మనందరం వింటున్నామండి. ఎస్ మై ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక అచ్చమైన స్వచ్ఛమైన భారతీయులు స్థాపించినటువంటి ఈ కామర్స్ కంపెనీ మీరు చూస్తున్నారండి. ఎస్ మై ఫ్రెండ్స్, మన దక్షిణ భారతదేశంలో మన భారతీయులచే బ్రహ్మాండమైనటువంటి ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ని మీరు తెలుసుకోబోతున్నారు మై ఫ్రెండ్స్. ఒక బ్రహ్మాండమైన ఈ కామర్స్ ప్లాట్ఫామ్ మీరు తెలుసుకోబోతున్నారు. సో మిత్రులందరూ కూడా ఇలాంటి వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఎక్కడా కూడా చూసి ఉండరు. కలలో కూడా ఇట్లాంటి ప్రాజెక్టు వస్తుంది లేదా వచ్చుద్ది అని మనం అనుకోని ఉండమండి. అలాంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ మీ కళ్ళ ముందుకు వచ్చింది. మీ కళలు సాకారం చేసుకోవడానికి వచ్చింది. మీ కళలే కాదు, మీ కన్నవారి కళలు, మనల్ని కట్టుకున్న వారి కళలు, మన కడుపున పుట్టిన పిల్లల యొక్క కళలు, వాటన్నిటినీ సాకారం చేసుకోవడానికి ఒక చక్కని ఈకామ్ ప్లాట్ఫామ్ భగవంతుడు మనకు అందించారండి. ఇక భవిష్యత్ అంతా కూడా ఈ కామర్సేనండి. ఫ్యూచర్ అంతా కూడా ఈ కామర్సే. ఇవాళ మార్కెట్లో వెలిసిన ఈ కామర్స్ కంపెనీల ద్వారా కంపెనీ ఓనర్స్ తాము ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదిగారు. మరి కస్టమర్స్ ఎదిగారా? సో ఈ ఈకామ్ 365 యొక్క ప్రత్యేకత ఏంటంటే కస్టమర్స్ యొక్క కళల్ని సాకారం చేసుకోవటానికి మార్కెట్లోకి వచ్చినటువంటి కంపెనీనే ఈకామ్ 365. కస్టమర్స్ యొక్క కళల్ని సాకారం చేసుకోవడానికి వచ్చినటువంటి కంపెనీనే ఈకామ్ 365. సో మరి కస్టమర్స్ ఏ విధంగా తమ కళని సాకారం చేసుకుంటారో మనం చూద్దాం. ఇప్పటి వరకు కస్టమర్స్ ద్వారా కంపెనీలు లబ్ధి పొందాయి, కానీ మొట్టమొదటిసారి కంపెనీ ద్వారా కస్టమర్ లబ్ధి పొందుతున్నారు. వాట్ ఏ ఫెంటాస్టిక్ అండి. అందరూ కూడా క్లాప్స్ కొట్టుకోవాలి, జబ్బల్ తడుముకోవాలి. సో చూద్దాం ఇక్కడ మరి ఫ్రెండ్స్, మరి ఈ ఈకామ్ 365 స్థాపించినటువంటి మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ 25 సంవత్సరాలు, 25 years ఎక్స్పీరియన్స్.
10,000 మందికి పైన హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు ఇక్కడ. 100కు పైన క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇందులో ఉన్నాయి. మరి ఈ కంపెనీని స్థాపించినటువంటి ఫౌండర్ అండ్ కో-ఫౌండర్ లాజరస్ ఏబ్స్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకండి. కో-ఫౌండర్ శ్యామ్ విజయ్ ప్రవీణ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కొడుకండి. వీళ్ళిద్దరు కూడా బీటెక్ పూర్తి చేసి, శ్యామ్ విజయ్ ప్రవీణ్ గారు లా పూర్తి చేసి, ఇలా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుని నెట్వర్క్ ఇండస్ట్రీలో అపారమైన అనుభవాన్ని గడించి, ఇదే నెట్వర్క్ ఇండస్ట్రీలో చక్కటి ఆర్థిక స్వతంత్రాన్ని పొంది, వారికి ఉన్నటువంటి అనుభవంతో 29 సంవత్సరాల ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ తో ఒక చక్కని ఈకామ్ 365 స్థాపించారండి. వీళ్ళు సాధించినటువంటి విజయాలు మీరు చూసినట్లయితే ఇక్కడ $112 కోట్ల బిజినెస్ ఇచ్చారండి. వీళ్ళు 700 మందికి పైన లక్షాధికారం చేశారు. 5గురిని కోటీశ్వరం చేశారు. ఆ 5గురిలో నేను ఒక్కనండి. అలాగే 5 years టాప్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్. సో 3 బ్రాంచ్లు ఉన్నాయి కంపెనీకి, 3 బ్రాంచ్లు. సో ఏంటా 3 బ్రాంచ్లు? కలకత్తాలో ఒక బ్రాంచ్, బెంగళూరులో ఒక బ్రాంచ్. సో అలాగే సేలంలో ఒక బ్రాంచ్. ఇలా 3 బ్రాంచ్ల్ని స్థాపించారండి వీళ్ళు, 3 బ్రాంచ్లు. ఇకపోతే కంపెనీ యొక్క జర్నీ 2018లో దీనికి అడుగులు పడ్డాయి. 2026లో పరుగులు తీస్తుంది కంపెనీ ఒక చక్కని యాప్ ద్వారా. మరి 2027లో వీళ్ళ విజన్ ఏంటంటే 18,000+ ఎంటర్ప్రీనర్స్, 18 లక్షల మంది డిజిటల్ వెండర్స్, 1 కోటి మంది యాక్టివ్ కస్టమర్స్ తయారు చేయడమే వీళ్ళ యొక్క ధ్యేయం, మొదటి ధ్యేయం. మరి ఈకామ్ 365 యాప్కి ఏమైనా ఫీజు ఉందా? నో ఫీజ్, 0 ఇన్వెస్ట్మెంట్, 0 లయబిలిటీ, 100% ఈకామర్స్ బిజినెస్, 100% లీగల్ అప్లికేషన్స్. వీళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి యాప్ ఓమ్ని కార్డ్ యాప్, యాప్ స్టోర్లో అవైలబుల్, ప్లే స్టోర్లో అవైలబుల్. ప్లే స్టోర్లో రావడం అంటే పెద్ద వింతేం కాదండి, కానీ యాప్ స్టోర్లో రావడం ఇది ఒక 8వ వింత. యాప్ స్టోర్లో ఇది రావడం అనేది ఒక 8వ వింత. సో ఇక ఈకామ్ 365 వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏంటంటే ఎర్న్ వైల్ యు స్పెండ్. మనం ఖర్చు పెడుతూ కరెన్సీ పొందేటువంటి మార్గం. ఎలా అంటే 1000+ బ్రాండ్స్, 100+ గిఫ్ట్ వోచర్స్, బిల్ పేమెంట్స్, 1 crore ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, 3 lakh లోకల్ వెండర్స్. సో ఏంటవి మనం చూసినట్లయితే ఇక్కడ ఫ్లైట్ బుకింగ్, హోటల్స్, బస్, ఈ విధంగా ఆన్లైన్ సర్వీస్ అన్నిటి మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ 100% లాయల్టీ అండ్ క్యాష్ బ్యాక్ అండ్ డిస్కౌంట్స్ అండి వీటి ద్వారా. నెక్స్ట్ ఇక్కడ ఇందాక మనం చూసాం, బిల్స్ అప్లోడ్ చేయడం ద్వారా మనకి ఈ కాయిన్స్ వస్తాయి.
బిల్స్ అప్లోడ్ చేయడం ద్వారా. అలాగే ఈ కాయిన్స్ ద్వారా పర్చేస్ చేస్తే క్యాష్ బ్యాక్ పాయింట్స్ వస్తాయి. ఆ క్యాష్ బ్యాక్ పాయింట్స్ 1000 అయితే ఈ పాస్ జనరేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ లోకల్ వెండర్స్ తో మనం టైప్ అవ్వచ్చు, లోకల్ ఉన్న షాప్స్ తో. మరి ఇందులో జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి? యాప్ను ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకుంటే మనల్ని కస్టమర్స్ అంటారు. వీళ్ళకి ఒక్క లెవెల్ నుంచి 10% ఆదాయం తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళు ఫ్రీ యూజర్స్ కాబట్టి ఆ లెవెల్ 1 నుంచి వచ్చేటువంటి ఆదాయము పర్చేస్ చేసుకోవడం కోసం వాడుకోవచ్చు. నెక్స్ట్ ఈ కస్టమరు వెండర్గా కూడా మారవచ్చు. వెండర్ అంటే ఆ కస్టమర్కి ఏమైనా వ్యాపార సంస్థలు ఉంటే, ఆ వెండర్కి ఏమైనా కిరాణా షాప్ కావచ్చు, ఎనీ షాప్, బట్టల షాప్ కావచ్చు, ఏ షాప్ అయినా సరే ఉన్నట్లయితే జస్ట్ 299 రూపీస్ మనం పే చేస్తే వెండర్గా రిజిస్టర్ అవుతారు. వెండర్గా వాళ్ళకి 2 లెవెల్స్ నుంచి ఇన్కమ్, 2 లెవెల్స్ నుంచి. నెక్స్ట్ ఆ వెండర్ అఫిలియేట్ కావాలి అంటే యాక్టివేషన్ చేసుకోవాలి. ఆ యాక్టివేషన్ ప్యాక్స్ నెక్స్ట్ చూపిస్తాను. సో ఇలా 3 టైప్స్ మనం అప్గ్రేడ్ అవ్వచ్చు. అవి నెక్స్ట్ మనం తెలుసుకుందాం. అఫిలియేట్ ప్రోగ్రామ్ జస్ట్ 999 రూపీస్ మనం పే చేస్తే ఎక్స్ప్రెస్ కార్డ్ వస్తుంది. ఇది ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో వాడుకోవచ్చు. మెట్రో రైల్వే స్టేషన్లో కూడా దీన్ని వాడచ్చు. మనకు డిస్కౌంట్ వస్తుంది మెట్రో రైల్వే స్టేషన్లో తక్షణమే. సో నెక్స్ట్ వచ్చేసి వెల్నెస్ ప్రొడక్ట్ సైటోబాండ్ 1999, 2 బాటిల్స్ వస్తాయి. 15 ml 300 ml వాటర్లో మనం యాడ్ చేసుకొని పొద్దున్నే పరిగెడుపు తీసుకున్నట్లయితే ఇది ఒక అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్గా కొన్ని వందల జబ్బులకు ఉపశమనంగా పనిచేస్తుంది. సో దీంట్లో 160+ న్యూట్రిషన్స్, 25+ విటమిన్స్ అండ్ మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా దీంట్లో ఉంటాయండి. వీటి ద్వారా మనకు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. జబ్బులు వచ్చినాక డబ్బులు తగిలేసే కంటే రాకముందే దీన్ని ప్రివెన్షన్గా వాడచ్చు. వచ్చిన వాళ్ళకి ఇది అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ డియో పవర్ అండి, 3200 రూపీస్. ఇది జస్ట్ 5 గ్రామ్స్ ఉంటుంది. సో మగవాళ్ళకి వంధ్యత్వం సమస్యలున్నా, ఎరిక్షన్ ప్రాబ్లం ఉన్నా సరే ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది తమిళనాడులో ఉంది. భోజన బాస్కెట్ 46 ఐటమ్స్ ఉంటాయి. ఓకేనా? దీనికి మళ్ళా 32 ఈ కాయిన్స్ వస్తాయి. నెక్స్ట్ మన ఫ్లాష్ షూ ప్రోడక్ట్ అండి. మన ఫ్లాష్ షూ ప్రోడక్ట్ ఓమ్ని కార్డ్ విర్చువల్ యాప్ అండి. విర్చువల్ కార్డ్ ఇది 3200. ఈ ఓమ్ని కార్డ్ అనే యాప్ మనం ఈ విర్చువల్ కార్డ్ కావాలి అంటే, ఫ్యూయల్ విర్చువల్ కార్డ్ కావాలి అంటే 3200 రూపీస్ మనము పే చేయాల్సి ఉంటుంది. దానికి 3200 ఈ కాయిన్స్ ఇస్తారు. మనకు బిల్స్ అప్లోడ్ చేయడం ద్వారా ఏ విధంగా అయితే 1300 వరకు ఈ కాయిన్ పొందొచ్చో, అలాగే 3200 ఈ యాప్ కోసం మనం పర్చేస్ చేసినా సరే 3000 ఈ కాయిన్స్ వస్తాయి. వీటిని ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో మనము కొనుగోలు చేయొచ్చు. సో ఈ కార్డు వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి? ఈ కార్డులో మనము 1000 రూపీస్ యాడ్ చేసుకుందాము అని చెప్పి మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే స్పాట్లో 10% డిస్కౌంట్ వచ్చేసి 900 రూపాయలు మీ అకౌంట్లో కట్ అయిపోయి, కానీ ఈ యాప్లోకి మాత్రం 1000 రూపాయలు వస్తాయి. అంటే ప్రతి 900 పేమెంట్కి 100 రూపాయలు బెనిఫిట్, 100 రూపీస్ బెనిఫిట్. ఇలా నెలకి మనము 6 సార్లు 900 చొప్పున మనం యాడ్ చేసుకుంటాం. ప్రతిసారి 100 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. ఈ విధంగా 6 సార్లు 900 అంటే 5400 మనం పే చేసేది. 5400 పే చేస్తాం, కానీ అందులో బ్యాలెన్స్ 6000 ఉంటుంది. మరి దాన్ని మనం ఏ పెట్రోల్ బంకులో అయినా సరే పెట్రోల్కి, డీజిల్కి
సిఎన్జి గ్యాస్ కి మనం వాడొచ్చు. సో ఆ ఓమ్ని విర్చువల్ కార్డ్ అనేది పెట్రోల్ కోసం మాత్రమే వాడాలి, డీజిల్ కోసం మాత్రమే వాడాలి, సిఎన్జి గ్యాస్ కోసం మాత్రమే వాడాలి. వేరే వాటికి కూడా పేమెంట్ అవుతుంది. ఒకవేళ వేరే వాటికి మీరు పేమెంట్ చేసినట్లయితే మీ కార్డ్ అనేది ఇమ్మీడియట్లీ బ్లాక్ అయిపోతుంది. సో పెట్రోల్ స్టేషన్లో మనం ఈ యాప్ను వాడినప్పుడు వాళ్ళ దగ్గర బిల్లు తీసుకొని ఆ బిల్లుని మనం ఫోటో తీసి అప్లోడ్ చేస్తే కంపెనీ మళ్ళీ మనకు 5% డిస్కౌంట్ ఇస్తుంది. అంటే ఓవరాల్గా 15% మనం 15% మనం బెనిఫిట్ పొందొచ్చు. ఇది విర్చువల్ కార్డ్ యొక్క ఉపయోగం. నెక్స్ట్, ఇంత ముందు ఉన్నటువంటి ప్యాకేజెస్ అన్నిటి ద్వారా మనం 5 లెవెల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇది టోటల్ 20 లెవెల్స్ ప్రాజెక్ట్ అండి. సో అఫిలియేట్ ప్రోగ్రామ్ ద్వారా మనకు 5 లెవెల్స్ వచ్చాయి. నెక్స్ట్ అఫిలియేట్ ప్రో ప్రోగ్రామ్ ఉంటుంది, దాని ద్వారా ఇంకొక 5 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. సో 10 లెవెల్ నుంచి మనకు ఆదాయం కావాలి అంటే 5997తో మనము 6 సైటో బ్యాండ్స్ పర్చేజ్ చేసి నెక్స్ట్ మనము 10 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒకవేళ నాకు వెల్నెస్ ప్రోడక్ట్ వద్దు అంటే వండర్ఫుల్ హైడ్రోజన్ వాటర్ బాటిల్ ఉంది. హైడ్రోజన్ ఓటీజీ, హైడ్రోజ్ ఓటీజీ. ఓటీజీ అంటే ఆన్ ద గో అండి, ఆన్ ద గో. సో ఈ బాటిల్ మార్కెట్లో 24,000 పైచలకే ఉంటుంది, మనకు డిస్కౌంట్లో 18,000కి వస్తుంది. ఇందులో మనం వాటర్ పోసి, ఇది చార్జబుల్ అనమాట, ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 15 టైమ్స్ మనం హైడ్రోజన్ వాటర్ తయారు చేసుకోవచ్చు. ఈ బాటిల్లో 280 ml వాటర్ పడతాయి. ఆ వాటర్ పోసేసి జస్ట్ బటన్ 2 టైమ్స్ టచ్ చేస్తే 5 minutesలో మనకు పార్ట్స్ పర్ బిలియన్ 18,000 వరకు పార్ట్స్ పర్ బిలియన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ అయ్యి అవి హైడ్రోజన్ వాటర్గా తయారవుతాయి. ఇందులో ఆర్ఓ వాటర్ పోయొచ్చు, బోర్ వాటర్ పోయొచ్చు, ఎటువంటి తాగే నీళ్ళైనా సరే అందులో మనం పోస్తే 5 minutesలో హైడ్రోజన్ వాటర్ అవుతాయండి. సో అది ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. స్కిన్ సమస్యలు, చర్మ సమస్య ఏమంటే తొలగిస్తుంది. సో మనకి ఓవరాల్గా ఆరోగ్యంగా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. ఇంప్రూవ్ హైడ్రేషన్ అండి, హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఇందులో ఉంటాయి. ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది. యాంటీ ఏజింగ్, ఇవాళ 20 సంవత్సరాల పిల్లలే 60 సంవత్సరాల వాళ్ళలాగా ఉంటున్నారు. ఇది ఈ వాటర్ తీసుకోవడం వల్ల 60 సంవత్సరాల వాళ్ళు కూడా 20 సంవత్సరాల వాళ్ళలాగా తయారవుతారు. ఇకపోతే ఇక్కడ ఈఎంఓ అప్గ్రేడ్ అండి, ఈ మార్ట్ ఓనర్ అప్గ్రేడ్. దీనికోసం మన దగ్గర హైడ్రోజన్ ప్లస్ ఆల్కలైన్ వాటర్ మిషన్స్ ఉంటాయి. 3 ప్లాటినం ప్లేట్స్ 59తో 999, 5 ప్లాటినం ప్లేట్స్ 1,18,000, 7 ప్లాటినం ప్లేట్స్ 1,16,000, 9 ప్లాటినం ప్లేట్స్ 2,25,000. వీటికి 1,300 పైచలకు మనకి క్లినికల్ స్టడీస్ ఉన్నాయి, 1,700 పైన క్లినికల్ టెస్ట్లు ఉన్నాయి. ఇదంతా యాప్లో ఉంటుందండి ఇన్ఫర్మేషన్. ఇక మనము ఇన్కమ్ ప్లాన్ చూద్దాం. 20 లెవెల్స్ ఎలా ఆదాయం పొందొచ్చు, 18 రకాల ఇన్కమ్స్ ఎలా తీసుకోవచ్చు, ఒక్కసారి మనం తెలుసుకుందాం మై ఫ్రెండ్. సో ఇక్కడ మై ఫ్రెండ్ కంపెనీలో ర్యాంక్స్ ఇవి. 30 రోజుల్లో మనము సిల్వర్ డైరెక్టర్ అవ్వాలి. ఇందాక మీలో ఒక ప్రశ్న ఉత్పన్నమై ఉండొచ్చు, 20 లెవెల్ల ఆదాయం తీసుకోవాలి అంటే నేను 59,999 కనీసం ఆల్కలైన్ ప్లస్ హైడ్రోజన్ వాటర్ మిషన్ కొనాలా అనేటువంటి అనుమానం మనలో ఉత్పన్నం అవ్వచ్చు. అవసరం లేదండి. మీరు గనక డైమండ్ డైరెక్టర్ అయితే 6 నెలల్లో 10 లెవెల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. లేదా మీరు బ్లూ డైమండ్ అయితే సంవత్సరంలో 20 లెవెల్ ఇన్కమ్ తీసుకోవచ్చండి. 20 లెవెల్స్ ఆదాయం కావాలి అంటే, 20 లెవెల్స్ ఇన్కమ్ కావాలి అంటే మనము
పర్చేజ్ చేసిన అవసరం కూడా లేదు. టీంని డెవలప్మెంట్ చేసినా చాలు, టీంని డెవలప్మెంట్ చేసినా చాలు, మనము 20 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ అండి 18 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్. ఇవన్నీ కూడా ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ లెవెల్ బోనస్. ఫ్రీగా వచ్చిన కస్టమరు ఒక్క లెవెల్ ఆదాయం పొందొచ్చు. అతను వెండర్గా 299 పెట్టి రిజిస్టర్ అయితే 2 లెవెల్స్ ఇన్కమ్ పొందొచ్చు. బెనిఫిట్స్ అండి, ఫ్రీగా వచ్చిన కస్టమర్కి అకౌంట్లోకి రావు డబ్బులు, పర్చేస్ కోసం వాడుకోవచ్చు. 299 2 లెవెల్స్ వస్తుంది. తర్వాత అఫిలియేట్ ప్రోగ్రామ్, ఇందాక మీరు చూశారు, 5 లెవెల్లో 22.5% వరకు తీసుకోవచ్చు. తర్వాత అఫిలియేట్ ప్రో 27.5 10 లెవెల్స్ తీసుకోవచ్చు. ఈఎంఓ 20 లెవెల్స్ 31% తీసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చాడు, ఫస్ట్ లెవెల్లో 10%, సెకండ్ లెవెల్లో 5, అప్ టు 5 లెవెల్స్ 22.5, అప్ టు 10 లెవెల్స్ 27.5, అప్ టు 20 లెవెల్స్ 31% అండి. నెక్స్ట్ రెండవ ఇన్కమ్ టీమ్ యాక్టివేషన్ బోనస్. ఇక్కడ అఫిలియేట్ ప్రోగ్రామ్ కోసం మనం 3,200 చెల్లించిన, 999 చెల్లించిన, 1,997 చెల్లించినా సరే 10% మనకు కమిషన్ వస్తుంది. అందులో 3,200 ఓమ్ని కార్డు కొంటే 320 రూపీస్ ఫస్ట్ లెవెల్ నుంచి. సెకండ్ లెవెల్ నుంచి మనకు 160, థర్డ్ లెవెల్లో 80, ఫోర్త్ లెవెల్లో 80 రూపీస్, ఫిఫ్త్ లెవెల్లో 80 అని. 5 లెవెల్లో కనుక మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తే మనకు 10 మంది అయితే డైరెక్ట్ సిల్వర్ అవుతున్నాం. 10 మంది అయితే ఇక్కడ ఎవరు 10 మందిని వాళ్ళు కనుక కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే 5 లెవెల్లో 89 లక్షలు తీసుకోవచ్చాను. 5 లెవెల్లో 89 లక్షల పైన ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈచ్ వన్ టీచ్ 10. ప్రతి ఒక్కళ్ళు 10 మందిని కనుక కరెక్ట్గా తీసుకురాగలిగితే 5 లెవెల్లో 89 లక్షల పై చిందుకండి. జస్ట్ క్యాల్కులేషన్ చేయండి. మీరు 10 మందిని జాయిన్ చేయించారు, డైరెక్ట్ రిఫరల్ 10 × 320 3,200 అండి. రెండో లెవెల్లో 10 × 10 100 మంది అండి. 100 × 160 16,000 అండి. మూడో లెవెల్లో 100 × 10 1000 అండి. 1000 × 80 80,000 అండి. నాలుగో లెవెల్లో 1000 × 10 మంది 10,000 మంది. 10,000 మంది × 80 రూపాయలు అండి, 8 lakhs. ఐదో లెవెల్లో 10,000 × 10 అండి, 1,00,000 మంది. 1,00,000 × 80 రూపాయలు అండి, 80 లక్షలు అండి. సో 80 లక్షలు, 8 లక్షలు, 16,000, 3,200 ఇదంతా కూడితే అప్రాక్సిమేట్లీ 89 lakhs అండి. 89 lakhs 100% చేస్తే అందులో 10% సక్సెస్ అయినా 8 lakhs అండి. 5% సక్సెస్ అయినా మినిమం అప్రాక్సిమేట్ 4 lakhs అండి. ఇవాళ నెలకు 40,000 జీతం తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 4 లక్షల పైన ఇన్కమ్ రావాలి అంటే నెలకు కనీసం 40,000 35,000 ఉండాలి. కానీ ఇక్కడ జస్ట్ 10 మ్యాట్రిక్స్ మనం ఫాలో అయినా 5% సక్సెస్ అయినా మనకి 4 lakhs వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అండి అఫిలియేట్ ప్రో అప్డేట్ బోనస్ అండి. సో దీనివల్ల 5 లెవెల్స్ అప్డేట్ బోనస్ తీసుకోవచ్చు. ఈఎంఓలో కూడా 5 లెవెల్స్ మనం తీసుకోవచ్చు. తర్వాత వెండర్స్ అక్విజిషన్ అండి. మనం ఏదైతే షాప్స్ టైఅప్ అవుతామో ఆ షాప్ వాళ్ళు కంపెనీకి ఎంతైతే పేమెంట్ చేస్తారో ఆ పేమెంట్లో మనకు 10% వస్తుంది. అదే వెండర్స్ అక్విజిషన్. తర్వాత పవర్ అప్ బోనస్ అండి. ఇందాక స్టార్టింగ్లో మీకు చెప్పాను, గ్యాస్ సిలిండర్ యొక్క కాస్ట్ మీద 15% కాయిన్స్ ఇస్తారు. 1,000 రూపాయలు గ్యాస్ సిలిండర్, 15% 150. పెట్రోల్ అండి, గరిష్టంగా 10,000 రూపాయలు సబ్మిట్ చేసి బిల్స్, 10,000లో 5% 500 అండి. ట్రైన్ టికెట్స్ అండి 3,000 రూపాయలు అండి. 3,000 రూపాయల మీద 5% 150 ఈ కాయిన్స్. కరెంట్ బిల్ అండి
5,000 రూపాయలు, దాంట్లో 10% అండి 500. 500 ప్లస్ 500 1000 ప్లస్ 150 300, టోటల్ 1300 ఈ కాయిన్స్ రావచ్చు, తీసుకోవచ్చు మనం మాక్సిమం. వాటిని ఆన్లైన్ ఆఫ్లైన్ లో వాడుకోండి. తర్వాత బూమరింగ్ బోనస్ అండి. ఇక్కడ ఈ కాయిన్స్ ని ఉపయోగించి పర్చేజ్ చేస్తే ప్రతి పర్చేజ్ కి మళ్ళీ క్యాష్ బ్యాక్ ఇస్తుంది కంపెనీ. అలా 1000 క్యాష్ బ్యాక్ పాయింట్ అయితే ఒక ఈ పాస్ జనరేట్ అవుతుంది. ఒక ఈ పాస్ యొక్క రేట్ ఎంతంటే 1000 రూపీస్. ఈ పాస్ యొక్క రేటు 1000 రూపాయలు. సో ఆ 1000 రూపాయల్లో ప్రతి నెల కంపెనీ ఒక ఫార్ములా ప్రకారము ఆ ఒక్క ఈ పాస్ లో ఎంత డబ్బు వాడుకోవచ్చు అనేది ఎవ్రీ మంత్ ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారం ఒక ఈ పాస్ లో 100 రూపాయల 200 300 వాడుకునే అవకాశం ఇస్తుంది. సో 300 అవకాశం ఇస్తే మిగతా 700 బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. షాపర్ డిస్కౌంట్ అండి. మనతో ఏదైతే వెండర్స్ టైప్ అవుతారో లేదా ఆన్లైన్ షాప్స్ టైప్ అవుతాయో అవి ఇచ్చేటువంటి డిస్కౌంట్ అండి. డిస్కౌంట్, ఒక సబ్బు కొంటే 2 సబ్బులు ఫ్రీ, అలాంటివి. నెక్స్ట్ అండి హాఫ్ ప్యాక్ బోనస్ అండి. ఇది కంప్లీట్ గా ఆన్లైన్ సర్వీసెస్ మీద ఇస్తుంది. ఎగ్జాంపుల్ 3000 రూపాయలు రీఛార్జ్ చేసుకున్నాం మనం, దానికి కంపెనీ వచ్చేసి 5% కంపెనీకి ఇస్తుంది ఆ సర్వీస్ ప్రొవైడర్. ఎగ్జాంపుల్ బిఎస్ఎన్ రీఛార్జ్ చేసుకున్న 3000 రూపీస్, వాళ్ళు 5% పే చేస్తున్నారు, అంటే 150 రూపాయలు కంపెనీకి పే చేస్తున్నారు. దాన్ని సిఆర్సి అంటారండి. 150 సిఆర్సీలు ఇస్తున్నట్టు కస్టమర్ రికరింగ్ కాస్ట్. ఆ 150లో 50% సెల్ఫ్ ఇన్కమ్ అంటే 75 రూపాయలండి. మళ్ళీ ఒకసారి క్లారిటీగా ఉండండి. ఈ హాఫ్ బ్యాక్ బోనస్ అనేది ఆన్లైన్ సర్వీసెస్ కి ఈ సర్వీసెస్ కి ఇస్తుంది. ఈ సర్వీసెస్ ఏంటివి? డిటిహెచ్ రీఛార్జులు, ఓటీటీ రీఛార్జులు, మొబైల్ రీఛార్జులు, ఇలాంటివి. ఎగ్జాంపుల్ మొబైల్ రీఛార్జ్ 1 year ప్లాన్ 3000 రూపీస్ ఉందనుకుందాం. సో ఆ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కంపెనీకి 5% కమిషన్ పే చేస్తున్నారు. 3000లో 5% అంటే 150 రూపాయలు. అంటే దాన్ని 150 సిఆర్సి అంటది. కంపెనీకి చెల్లించేటువంటి కమిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని సిఆర్సి అంటాం. సో కస్టమర్ రికరింగ్ కాస్ట్. ఆ 150 సిఆర్సిలో 50% సెల్ఫ్ బెనిఫిట్ అండి, అంటే 75 రూపాయలు నీకు వస్తుంది. ఉదాహరణ, అది హాఫ్ బ్యాక్ బోనస్. నెక్స్ట్ కంపెనీలో 999తో ఎక్స్ప్రెస్ కార్డు వస్తుంది. ఆ కార్డుతో ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ మనం కొనుగోలు చేస్తే మనకు వచ్చేటువంటి టీమ్ బోనస్ అండి. నెక్స్ట్ లీడర్ సపోర్ట్ బోనస్ అండి. ఇది అద్భుతమైన ఇన్కమ్ అండి. 30 రోజుల్లో మనం సిల్వర్ డైరెక్టర్ అవ్వాలి అంటే ఏంటి కండిషన్? మన డైరెక్ట్ 10 మంది జాయిన్ చేయించాలి. మన డైరెక్ట్ 10 మంది ఉంటే అప్పుడు మనం సిల్వర్ అవుతాం. అప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ ఏంటంటే ఈ 10 మంది డైలీ తీసుకునే యాక్టివేషన్ బోనస్ మీద మనకు 10% వస్తుంది. ఒకవేళ మన ర్యాంక్ ప్లాటినం వస్తే 20%, బ్లాక్ డైమండ్ వస్తే 30%, పింక్ వస్తే 50%, క్రౌన్ వస్తే 100%. మన డైరెక్ట్ ఉన్న 10 మంది ఎంత డబ్బు తీసుకున్నా 100% మనకు వస్తుంది. అదే లీడర్ సపోర్ట్ బోనస్ అని. స్టేట్ టర్న్ ఓవర్ బోనస్. ఈ స్టేట్ లో జరిగిన మొత్తం బిజినెస్ నుంచి ఎంతైతే సిఆర్సి వస్తుందో, కంపెనీ కమిషన్ వస్తుందో, ఆ కమిషన్ లో 5% మనం షేర్ చేస్తుంది. తర్వాత డైరెక్టర్స్ క్లబ్ పూల్ షేర్, ప్రతి సంవత్సరం కంపెనీ టర్న్ ఓవర్ లో పర్సంటేజ్ తీసి దాన్ని లీడర్స్ పంచుతుంది. తర్వాత లైఫ్ స్టైల్ బోనస్, మన 5వ లెవెల్లో 10,000 యాక్టివేషన్స్ ఉంటే 2 లక్షలు బైక్ ఫండ్. 10,000 మంది 5వ లెవెల్లో, ఇందాక మీకు లెక్క చెప్పా. ఫస్ట్ లెవెల్లో 10, 2వ లెవెల్లో 100, 3వ లెవెల్లో 1000, 4వ లెవెల్లో 10,000, 5వ లెవెల్లో 1,00,000 మంది 10 మ్యాట్రిక్స్ చేస్తే. కానీ ఇక్కడ ఏమంటున్నారు? 10% అందులో 10,000 యాక్టివేషన్స్ 2 lakhs బైక్ ఫండ్, 50,000 యాక్టివేషన్స్ 10 lakh కార్ ఫండ్, 1 lakh యాక్టివేషన్స్ 25 lakhs హౌస్ ఫండ్. నెక్స్ట్ ఫౌండింగ్ డైమండ్, December 31st లోపు మనం ఫౌండింగ్ డైమండ్ అయితే
మనకి ఆల్మోస్ట్ ₹1,00,000 విలువైనటువంటి ఈ ఐటమ్స్ అని ఇస్తుందండి. బ్లేజర్, బ్యాగ్, షూస్, బెల్ట్, వాచ్, ఇలా ఇంకా వీళ్ళకి ప్రత్యేకమైన ప్రియారిటీ ఉంటుంది. ఇన్కమ్ లో కూడా సపరేట్ అలాట్మెంట్ ఉంటుంది వీళ్ళకి, ఇన్కమ్ బెనిఫిట్స్ లో కూడా. తర్వాత అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అండి. సో థ్యాంక్ యూ అండి. వండర్ఫుల్ ఈకామ్ ప్లాట్ఫామ్ మీరు చూశారు. ఇవాళ మార్కెట్లో ఎక్కడ కూడా ఈ విధంగా మన అవసరాలకి మన ఆదాయాన్ని ఖర్చు పెడితే తిరిగి ఆదాయం ఇచ్చే కంపెనీ ఎక్కడా లేదండి. సో ప్రతిరోజు 8:00 జూమ్ మీటింగ్స్ ఉంటాయి. ఈ జూమ్ మీటింగ్ని మీరు వినియోగించుకోండి. చక్కని అవకాశాన్ని అందరికీ అందించండి. ఆర్థిక స్వతంత్రాన్ని పొందండి. థ్యాంక్ యూ. మీ గోగుల్ వెంకటకృష్ణ.